చెరువు సంబంధంగా గత కొద్ది రోజుల నుంచి మనకు మీడియా ద్వారా కానీ గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా కానీ తాహెర్ వలి అని చెప్పేసి దానికి సంబంధించి ఒక చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఆయన దానికి పోరాడుతూ ఉన్నారు. దాని గురించి కానీ ఇంకా అవతల పార్టీ అంటే దీంట్లో ఎవరైతే మనకు నాది అని చెప్పి అవతల వాళ్ళు కంటెస్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళు కానీ వీళ్ళందరికీ సంబంధించి మనం కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వగలుగుతున్నాము. బేసికల్ గా 130 అనే సర్వే నెంబరు మనకు ఈ గ్రామానికి ఆర్ఎస్ఆర్ లేదు, పాండవగల్ గ్రామానికి ఫెయిర్ అడంగల్ ఉంది అనమాట. ఆ ఫెయిర్ అడంగల్ అంటే అప్పట్లో కొన్ని క్షోత్రియం విలేజెస్ అని ఉన్నాయి, దానిలోకి ఆర్ఎస్ఆర్ లేకుండా ఈ ఫెయిర్ అడంగల్సే చలామణి అవుతున్నాయి అనమాట. దీని ప్రకారం అది మొదటగా ఈనాం డ్రైగా ఉంది, ఒక రకమైనటువంటి ఈనాం. అది బేసికల్ గా ఏదైతే చెరువు అని చెప్పేసి మనం ఫైట్ చేస్తున్నాం. ఈ దీంట్లో 20 ఎకరాల 42 సెంట్ల గురించి మేజర్ గా ఇష్యూ చెరువు అని చెప్పేసి. అది గతంలో మనకున్నే గజెట్ ప్రకారం అయితేమి పాత రికార్డుల ప్రకారం అయితేమి బట వృత్తి అని ఉందన్నమాట. బట BHATA బట వృత్తి, ఆ వృత్తికి సంబంధించి కేటాయించారు. ఈ కేటాయించినటువంటి భూమిని 1956లో ఈ ఈనాం అబాలిషన్ యాక్ట్ అనేది వచ్చింది. అంటే అన్ని రకాల వృత్తులను తీసేసినారు. ఎందుకంటే వృత్తుల పేర్లతో పిలిచి కొంచెం దానికి సంబంధించిన వ్యక్తులను అవమానించకూడదని చెప్పేసి మనకు 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1956లో ఈనామ్స్ ను అబాలిషన్ చేసి అవి వాళ్ళు స్వేచ్ఛగా అనుభవించుకునేటట్టు లేకపోతే వాళ్ళు అమ్ముకునేటట్టు క్రయ విక్రయాలు జరిగేటట్టు సిస్టమ్ వచ్చింది. దాంట్లో భాగంగా 1956లో దీన్ని మనకు ఫ్రీ చేసేసి మామూలు ల్యాండ్ కింద డిక్లేర్ చేస్తారు. అప్పట్లో చేసిన తర్వాత తదుపరి మామూలు రెవెన్యూ అధికారులు అయితేనేమి, అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్లు, ఈనాం డిప్యూటీ తహసీల్దార్లు, వాళ్ళందరూ దీన్ని ఒక పట్టా ల్యాండ్ కింద డిక్లేర్ చేయడం వల్ల పట్టాదారు పాస్బుక్ ఇష్యూ అనేది. దీంట్లో వంశపారంపర్యంగా పాత వాళ్ళ పేర్లు సమ్ శెట్టి అనే వాళ్ళది ఉంది, అలా నొల్లదని ఇప్పుడే మనం కంక్లూజన్ రావడంలా వాళ్ళ ఓల్డ్ నేమ్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో మనకు రికార్డెడ్ గా సమ్ పూర్వీకులకు సంబంధించిన పేర్లు దీంట్లో నమోదని. ఆ ల్యాండ్ ఆ విధంగా ఉంటే మనకేం చేసినారు, ఇది చెరువు గ్రామ అవసరాల కోసం ఉపయోగపడేది, దీన్ని ఒకరికే చేయడము ఎంత మేరకు సబబు అని చెప్పేసి ఆ గ్రామానికి సంబంధించిన నాయకులైతేనే ప్రజలైతేనే కొంతమంది దానికోసం ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. చేస్తే వాళ్ళు ఏం చేసినారు, 2006లో మాకు భూమి ఎక్కడ పోతుందో అని చెప్పేసి ఎవరైతే శెట్టి అనే దానికి సంబంధించి లెగసీ ఉన్నవాళ్ళు వాళ్ళు దీన్ని పోయి కోర్టులో ఫస్ట్ వేసుకున్నారు. వేసుకుంటే కోర్టు ఏం చేసింది, అప్పట్లో మనకు ఇది వచ్చేసి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆదోనిలో ఫస్ట్ ఫైల్ అయితే కోర్టులో అప్పుడు ఉన్నటువంటి జడ్జి గారు కానీ లాయర్లు కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కంటే, అంటే ఒక వ్యక్తి కంటే కూడా మనకు ప్రజలకు అందరికీ కామన్ గా ఉపయోగపడేది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఏం చేసినారు, వీళ్ళ ఇండివిజువల్ కాంటెస్ట్ ను అంటే మీకు ఇచ్చిన పాస్బుక్లను రద్దు చేయాలా, అది ప్రజలకు ఉపయోగపడాలా అని చెప్పేసి డిక్లేర్ చేసినారు వాళ్ళు కోర్టులో, లోయర్ కోర్టులో. దానివల్ల ఏం చేసినారు వాళ్ళు వెంటనే మళ్ళీ మనకు అప్పీల్ సూట్ అని చెప్పేసి 2012లో ఆనరబుల్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో ఆ జోన్ లోనే ఫైల్ చేసినారు. ఏమని, ఇట్లా చెప్తే ఎట్లా, మేము ఇన్ని రోజుల నుంచి ఈనాం డ్రై నుంచి మా పూర్వీకులకు పాస్బుక్లు ఇచ్చినారు, ఒరిజినల్ పట్టా ల్యాండ్ గా ఉంది, అప్పుడుండే రెవెన్యూ అథారిటీస్ ఇచ్చినారు, మరి ఇది మేము బట వృత్తి నుంచి తీసుకున్నాము, మరి మాకు ఇది ఎట్లా క్యాన్సిల్ చేస్తారని చెప్పి వాళ్ళు కోర్టుకు పోవడం జరిగింది. కోర్టుకు పోతే మన సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి అనమాట టెంపరీ ఇంజెక్షన్ కొరకు పోయినారు వాళ్ళు. పోతే దాన్ని కన్సిడర్ చేయకపోతే నెక్స్ట్ సివిల్ రివిజన్ పిటిషన్ అని చెప్పేసి అదే దాంట్లోనే 227 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కింద వాళ్ళు అప్లై చేసినారు. చేస్తే అప్పుడు వాళ్లకు కొంత రిలీఫ్ దొరికింది. ఎవరు నేను చెప్పేది, పట్టదారు పాస్బుక్ పొందిన వాళ్ళకు, గ్రామ ప్రజలకు కాకుండా.
టెంపరరీ ఇంజంక్షన్ రిస్ట్రైనింగ్ ది రెస్పాండెంట్స్ అంటే ఇట్లా అందరూ తహసీల్దార్ కానీ రెవెన్యూ అథారిటీస్ కానీ అదర్ పబ్లిక్ కానీ దాని జోలికి పోవద్దండి అని అప్పుడు మనకు ఒక ఆర్డర్ అనేది వీళ్ళకు రావడం జరిగింది. దాని మీద మళ్ళీ వీళ్ళు హైకోర్టుకు పోవడం జరిగింది. 2284/2013 ప్రకారం మరి హైకోర్టుకు పోతే ఈ మీన్ టైంలో ఏం చేసినారంటే కొంచెం ఈ పోరాటం ఎక్కువ చేయడం వల్ల అప్పుడు ఉన్నటువంటి ఆర్డీఓ గారు పట్టాదారు పాస్బుక్లను క్యాన్సిల్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. పట్టాదారు పాస్బుక్లను ఇచ్చినటువంటి పట్టాదారు పాస్బుక్లను క్యాన్సిల్ చేయమని ఇచ్చినారు 2013 ఇచ్చింటే దాని మీద మళ్ళీ వాళ్ళు హైకోర్టుకు పోయినారు. ఎందుకంటే మాకు ఏ విధంగా అన్యాయం చేస్తారు, 20 ఎకరాల భూమి వేసుకుంటున్నామని చెప్పేసి. ఇంకా అక్కడి నుంచి మనకు కంటిన్యూగా కోర్టులోనే ఉంది, రిపీటెడ్ గా రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. మనము కౌంటర్ ఫైల్ చేసినాము. గతంలో పనిచేసినటువంటి తహసీల్దార్లు 2022లో 23లో మనకు వాళ్ళ పేర్లు చెప్పడం బాగుండదు. గతంలో పనిచేసిన తహసీల్దార్లు కొంచెం శాయశక్తుల ప్రయత్నం చేసి ఆ కోర్టు ఆర్డర్ మనకు ఫేవర్ గా వచ్చేటట్లు ప్రయత్నం చేసినారు, కౌంటర్ వేసినారు, అన్ని వేసినారు. అయితే అది ఇంకా స్టిల్ పెండింగ్ ఉంది. దీంట్లో మనకు ఏమనిందంటే ఈ 2013లో వచ్చిన ఆర్డర్ లో ది పిటిషనర్ అండ్ ఆల్సో ది గ్రౌండ్స్ అర్జ్డ్ ఇన్ ది అఫిడవిట్ ఫైల్డ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది పిటిషన్, దిస్ కోర్ట్ హియర్ బై రిస్ట్రెయిన్స్ ది రెస్పాండెంట్స్ ఫ్రమ్ ఇంటర్ఫిరింగ్ విత్ ది పీస్ఫుల్ పొజిషన్ అండ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ది పిటిషనర్ షెడ్యూల్డ్ ప్రాపర్టీ అని అప్పుడు ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మనకు తహసీల్దారు అందరి మీద ఎవరే గాని వాళ్ళ ఎంజాయ్మెంట్ లోకి పోవద్దు అని ఇచ్చినారు. మనకు ఎప్పుడు ఇచ్చినారు సార్ అది? ఇది ఈ 25th 2019 ఇచ్చినారు. ఇది 25th 4/2019 ఇచ్చినారు. అంటే 25/4/2019 ఇచ్చినారు. 25/4/2019 ఇచ్చినారు. 2022, 23 మధ్యన వాళ్ళ స్టే కూడా ఉండేట్టు రద్దు అయింది. అది ఉందా మన దగ్గర? అది కూడా ఉంది మన దగ్గర. నెక్స్ట్ చెప్తా చెప్పండి. దీని తర్వాత ఏం చేశారంటే మళ్ళీ అగైన్ ఇది కంటిన్యూషన్ చేసుకోవడం వలన వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మనకు తాహిర్ వలి గారు ఇందాక చెప్పినట్లు ఒకటి ఆర్డరు. నెక్స్ట్ ఎప్పుడు ఇది 13th డే 13 సెప్టెంబర్ 13/9/2022 అదే కదా, 13/9/2022న వాళ్ళు ఈ ఆర్డర్ ఇచ్చినారు. ఇది ఇట్లే చదువుతాను, మీరు కూడా అది చూడండి. దిస్ ఈజ్ ఎ 24th అడ్జర్న్మెంట్ ఇన్ ది సెకండ్ అప్పీల్. ఈ అప్పీల్ 4వసారి అంట ఇది వాయిదా తీసుకోవడం 22లో జరిగినది. ఇన్ కేస్, బాగా ఈ లైన్ వినాల, ఇన్ కేస్ ఇఫ్ ది లర్న్డ్ కౌన్సిల్ ఫర్ ది అప్పీలెంట్ fails to argue by the next date of hearing, the interim order granted earlier on 25/4/2019. ఇంతకుముందు ఏదైతే అర్లియర్ 25/4/2019 లో ఒకటి ఇచ్చినారని చెప్పినాను, రిస్ట్రెయిన్ చేయమని చెప్పి, ఇన్ IA number 2 of 2019 shall stand vacated without reference to any orders from the court అని. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ జరగకపోతే ఇంతకు ముందు ఇచ్చిన ఆర్డరు ఆటోమేటిక్ గా వెకేట్ అయిపోతుంది అని ఇచ్చినారు. తరువాత ఆర్డర్స్ జరిగినది జరగంది తెలడం లేదు. ఇది ఉండేది. ఈ రోజు మీరైనా కోర్ట్ సైట్ లోకి పోవచ్చు, ఓపెన్ చేసుకుంటే స్టిల్ ఇదే కేసు 22844/2013 స్టిల్ పెండింగ్. అది మళ్ళా డేట్ ఇస్తూనే ఉండాలి, దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, ఇంకా చెప్పండి అని చెప్పేసి.
దానివల్ల మనము ఫైనల్ గా నిర్ణయం తీసుకోలేకపోతున్నాము. ఇప్పుడు మనం తాహిర్ వలి గారికి ఏమని చెప్పదలుచుకున్నామంటే, మీరు కొంచెం ఒక సంస్థగా బాధ్యతాయుతంగా అడుగుతున్నారు కాబట్టి, గతంలో ప్రతి తహసీల్దార్ ఇంతకుముందు ఉన్న వాళ్ళంతా ప్రతిసారి వీరికి ఒక ఎండార్స్మెంట్ రూపంలో కోర్టులో ఈ విధంగా పెండింగ్ ఉంది, ఇది డేటా అని ప్రతిసారి ఇచ్చినారు. ఇప్పుడు కూడా మనకు ఈ కోర్టు వెకేషన్ కంప్లీట్ అయితేనే, మనకు 6వ తేదీ కానీ రేపు 10వ తేదీ కానీ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 1వ తేదీ జూన్ 10 వరకు కానీ అంతవరకు సెలవులు ఉంటాయి. అది అయితేనే పర్సనల్ గా పోయి అక్కడ కనుక్కొని జీపీ గారితో, ఒకవేళ అది వెకేట్ చేయొచ్చు అంటే గినక వెకేట్ చేసి ఆ ఆర్డర్ కూడా ఎండార్స్మెంట్ కానీ అది కానీ పత్రికాముఖంగా మీ ముందర చెప్తున్నాం, ఇదేం మీ వెనక్కి పోయేది ఏం లేదు, కనుక్కొని అది ఉండేది వీరికి ఎండార్స్మెంట్ రూపకం కానీ మామూలు లెటర్ కానీ మీకు ఇచ్చేస్తాం. అట్లా కాదు, అంటే నేను చెప్పేది దాంట్లో మీరు స్టే వెకేట్ అయిపోయింది, చర్య తీసుకోవచ్చు అని మాకు అక్కడ కోర్టు నుంచి తెలిస్తే అది చర్య తీసుకోవాల్సింది మేమే. కాబట్టి మీరు అన్నట్లు ఏ ఉపయోగం అంటే ఎండార్స్మెంట్ కాగితం రూపంలో వదిలేసేయండి, యాక్షన్ లో కూడా మనం ఏదన్నా కానీ ఎండార్స్మెంట్ ఇచ్చి దానికి అదే విధంగా అబైడ్ అవుతాం. కాబట్టి ఇంత కోర్టు వెకేషన్ అయితేనే మనకు ఫైనలైజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు పూర్తిగా నేను అన్ని చదువుకొని మీ ముందరికి వచ్చి చెప్తాను. ఓకే సార్, ఒక్క నిమిషం. 2006లో గవర్నమెంట్ వేసినటువంటి కేసులో జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ ఏమని వచ్చింది అంటే ఆమె ఫేవర్ గా వచ్చిందా, ప్రభుత్వం ఫేవర్ గా వచ్చిందా? నేను ఇందాక చెప్పినా కదా, ఏది 2006లో వాళ్ళకు డిస్కార్డ్ చేశారు కదా, వాళ్ళ యొక్క ప్లియాను కొట్టేసినారు లేదని చెప్పినారు కదా. పబ్లిక్ అవసరాలు ఎక్కువ అనేది వచ్చిందని మీడియం చెప్పింది. సరే, 18లో వచ్చిన ఆర్డర్ కూడా అట్లే ఉంది, దానికి అనుబంధంగానే వచ్చింది. ఈ రెండు వచ్చిన తర్వాత ఆర్డీఓ గారు మొత్తం రద్దు చేసినట్లు ఇచ్చారు. 2013లో పాస్బుక్ రద్దు చేయమన్నారు. పాస్బుక్లు రద్దు చేయమన్నారు. 13లో ఇచ్చారు. 13లో ఆమెకి రద్దు చేయమన్నప్పుడు 19లో ఆమె ఎట్లా తీసుకునింది? మీ సేవ ద్వారా ఆన్లైన్ లో తీసుకునింది. ఆమె ఎట్లా తీసుకునింది? కోర్టు ఆర్డర్స్ రద్దు చేయమని ఆర్డీఓ గారు ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఆమె ఎట్లా తీసుకోగలిగింది? ఈ 222844 కోర్ట్ నెంబర్ మీరే చూడండి, అది ఎప్పుడు ఫైల్ అయింది? అది 2013లో 1/8/2013లో ఫైల్ చేశారు. అంటే ఈడ సబ్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు 5/7/2013లో ఆర్డర్ ఇస్తే, 5/7/2013 అంటే జూలై 5న ఆర్డర్ ఇస్తే వాళ్ళు 1/8న అంటే 25 రోజుల లోపలనే కోర్టులు ఇస్తారు. కాబట్టి అది ఆ చర్య అప్పట్లో ఉండే వాళ్ళు తీసుకోలేకపోయినారు, వెంటనే క్యాన్సిల్ చేయలేకపోయినారు. 1 month టైం ఉంటుంది ఏదానికైనా ఆర్డర్ కు ఇంప్లిమెంట్ చేసేదానికి. కాబట్టి 5/7/2013లో ఆర్డర్ ఇస్తే ఆర్డీఓ పట్టాదారు పాస్బుక్ క్యాన్సిల్ చేయమని 1/8/2013 అదే సంవత్సరమే 25 రోజుల తర్వాత వెంటనే హైకోర్టు అప్రూవ్. కాబట్టి అది స్టే అయింది, అంటే పాస్బుక్లు క్యాన్సిలేషన్ అనేది స్టే అయింది. ఆ సందర్భంలో వచ్చినదే ఎవరే కానీ ఇంటర్ఫియర్ కావద్దు అని చెప్పినది అనమాట. ఇది ఒక్కటే వాళ్ళకు ఫేవరబుల్ గా వచ్చినది. అదే విషయము అదే 222844 స్టిల్ పెండింగ్ ఉంది అని చెప్తున్నది. అందుకే దానికి మనము జీపీ గవర్నమెంట్ లీడర్ గారి దగ్గరికి పోయి కొంచెం ఇది వెకేషన్ అయితేనే ఫిజికల్ గా కనుక్కొని మనము దానికి వాళ్ళు ఎట్లా చేయమంటే అట్లా చర్యలు